దేవరం కలెక్టరేట్ పిటిషన్ ఇచ్చారు. ఏమనంటే జక్కంశెట్టి మళ్ళీ మావుడేశ్వరరావు గారు మరియు నలుగురు వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని, డబ్బులు తీసుకున్నారని, తను మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తణుకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ నెంబర్ 280/2025 సెక్షన్ 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 79 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే 420 506 రెడ్ విత్ 34 కింద ఐపీసీ చెప్తే ఆ సెక్షన్ కింద అఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవాలుగా ఆ మావుడేశ్వరరావు ఏసీబీ దగ్గరికి వచ్చాడు. ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వడ్డీకి డబ్బులు తీసుకుని ఇచ్చారని, వడ్డీ కడుతూ వచ్చారని, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు కట్టలేకపోతే వారు ఏదో ఉద్యోగ ఇప్పిస్తున్న మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టుగా రాంగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు, దాని మీద తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్లు ఆ విధంగా మాకు చెప్పాడు. ఆ తర్వాత 41 CRPS కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాడు. అయితే రైతు సుబ్బారావు గారు సిఏ గారు చెప్తున్నారని చెప్పేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని సిఏ గారు చెప్పినట్లు సుబ్బారావు గారు ఈ మావుడేశ్వర గారికి ఈ నలుగురికి చెప్పినట్లు. సో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో మా దగ్గరికి రావడం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. 30,000 డిమాండ్ చేసినట్టు ఇనిషియల్గా. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే 20,000 సిఏ గారు కానీ 5,000 రైటర్ గారు కానీ ఒప్పందం కుదిరినట్టుగా ఇదంతా కూడా రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టే చెప్పారు. సో సిఏ గారు రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టు, రైటర్ సుబ్బారావు గారు ఏమో ఈ చెప్పినట్టుగా మాకు చెప్పారు. సో మేము ఆ విధంగా నిన్నే కంప్లైంట్ తీసుకున్నాము. వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేయడం జరిగింది. సో ఈరోజు ఆ డబ్బులతో ఆ ఫిర్యాదు వచ్చి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అవన్నీ 25,000 రూపాయలు సుబ్బారావు గారి సీజ్ చేయడం జరిగింది. సో తదుపరి మేము దర్యాప్తు చేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.